ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములు మీ అందరికీ వందనాలు. గడిచిన రాత్రంతా మంచి నిద్ర ప్రభు మనకు అనుగ్రహించి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నందుకు ప్రభువునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగా. దైవజనాంగమా, ఈరోజు దేవుని వాగ్దానం 44వ కీర్తన 3వ చరణం. వారి బాహువు వారికి జయమియ్యలేదు, నీవు వారిని కటాక్షించితే కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసి. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు ప్రజలు వారు అరణ్యంలో ఉన్నప్పుడు వారి యొక్క బాహువు వారికి జయమియ్యలేదు అని కొరాహు కుమారులు మాట్లాడుతున్నారు. అవును, వారు ఎర్ర సముద్రమును పాయలు చేసి ఎర్ర సముద్రము దాటి ఉన్నారు. రాజ్యములు జయిస్తూ ముందుకు వెళ్ళారు. ఇదంతా వారి చేతి బలం కాదు, వారి ఖడ్గబలం కాదు, కానీ దేవుని హస్త బలమే, దేవుని బాహువే వారికి జయమును అనుగ్రహించు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలం ప్రభు నామాన్ని బట్టి చెప్తున్న మాట ఏంటంటే, మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ వాయుమండలములో ఉన్నటువంటి దురాత్మలతో మనం పోరాటం చేస్తాం. అంధకార సంబంధమైన శక్తులతో మనం పోరాటం చేస్తాం. దైవ జనాంగమా, వాటిని జయించాలంటే మనకు దైవ సహాయం అవసరమైంది. మన బాహువు మనకు జయమియ్యలేదు, మన ఖడ్గము మనకు జయమియ్యలేదు, కానీ దేవుని హస్త బలమే మనకు జయమును సమకూరుస్తుంది. ఈ ఉదయకాలం ప్రభు యొక్క సన్నిధిలో చేరిన మనం ప్రభు యొక్క సహాయం మనం కోరుతాం. ఆయన ఈ ఉదయకాలం నీ సహాయం మాకు కావాలి. నీ బాహు బలము చేత మమ్మల్ని జయోత్సవముతో నింపుమని ప్రభువును అడుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలును నడిపించిన దేవుడు ఆయన ఎన్నో యుద్ధములు జరిగించి నీ ప్రజల పక్షముల నుండి కార్యములు చేసిన దేవుడు, ఈ దినములలో మీరు మా పక్షముల నుండి మాకు కార్యము జరిగించుమని ప్రభువుడు. హిజ్కియా అంట, అతను ఎక్కడికి వెళ్ళినా, అతను వెళ్ళిన చోటెల్లా జయమును పొందుతున్నాడు. కారణం ఏంటంటే హిజ్కియాకు యెహోవా తోడై ఉన్నాడు. ఉదయకాలం ప్రభు మనకు తోడై ఉన్నప్పుడు, ప్రభు మనతో ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా జయము 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 విజయము సమకూర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానం చేత పట్టుకుందాం. దైవ హస్త బలం, దేవుని ముఖ కాంతి, దేవుని బాహువే మనకు జయమిచ్చేదిగా ఉన్నది. ఆమె ఎన్నో అపజయాలు గుండా వెళుతూ ఉన్నాం, ఎన్నో అవమానాలు గుండా వెళుతూ ఉన్నాం. ఉదయకాలం దేవుని సహాయమును కోరుగా ఆయన నీ అవమానం కొట్టివేసి, నీ అపజయమును కొట్టివేసి జయము చేత నిన్ను నింపబోతున్నాను. విశ్వసించిన వారే ఈ వాగ్దానమును చేతబట్టుకొని ప్రార్థించారు. ఘనమైన కార్యములు దేవుడు మీ కుటుంబంలో, ఈ వ్యక్తిగత జీవితంలో నా ప్రభు చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, నీకు వందనాలు. అవును తండ్రి, ఇశ్రాయేలు తండ్రి వారు అరణ్యం కూడా వెళుతూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు ఎన్నో యుద్ధములు వారు చేశారు. ఎర్ర సముద్రమును వారు పాయలు చేశారు, యోర్దానుని వారు పాయలు చేశారు. ఇదంతా వారి బలము, వారి ఖడ్గబలము కాదు, కానీ నీ ముఖ కాంతి, ఈ బాహు, నీ హస్తమే వారిని జయంతో. ఎంత దినాల్లో కూడా మా జ్ఞానము, మా శక్తి ఎందుకు సరిపోదు? ఎందుకంటే మేము పోరాడేది శరీరాలతో కాదు, కానీ ఆ వాయుమండలంలో ఉన్నటువంటి దురాత్మలకు పోరాటం చేస్తాం. వాటితో పోరాటం చేయాలంటే మా శక్తి, మా సామర్థ్యం సరిపోదు. నీ బలము కావాలి, నీ శక్తి కావాలి, నీ సామర్థ్యం మాకు కావాలి. అట్టి బలము, శక్తి చేత మమ్మల్ని నింపి జయముతో నింపుమని వేడుకోవచ్చు. హిజ్కియాకు తోడే ఉండి అతనికి జయమిచ్చిన వాడు మాకు తోడే ఉండి మాకు జయమును విజయమును సమకూర్చారు. ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే అవమానం గుండా వెళుతున్నారు, నిందల గుండా వెళుతున్నారు, పోరాటముల గుండా వెళుతున్నారు, అపజయముల గుండా వెళుతున్నారు, అందరికీ ఉదయకాలం వాగ్దానమును బట్టి జయమును దయచేయమని వేడుకొచ్చు. ప్రతి అపజయాన్ని తొలగించి సహాయం దయచేయండి.
ఈ ఉదయకాలం నీ శక్తితో నీ బలంతో నింపి నడిపించు. దైవిక సహాయం అనుగ్రహించు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరినీ మీరు ముట్టుబలాలు స్వస్థపరచు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని హార్ట్గా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.